కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన్ స్థితిరియం చాంత్యః కథం లభ్యతే భ్రస్యద్ధేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. తాత్పర్యము: ఓ పశుపతి, ఓ శంభు, ఎంతటి సాహసమయ్యా నీది! ఇంతటి సాహసం మరొకరికి ఎవరికైనా ఉంటుందా చెప్పు. ఇటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇటువంటి స్థితి పొందడం ఇతరులకు సాధ్యమయ్యే పనేనా? ప్రళయకాలంలో దేవతలంతా పడిపోతూ ఉంటారు, మునులంతా భయపడిపోతూ ఉంటారు, ప్రపంచమంతా నశించిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఒక్కడివే ఏమాత్రం భయపడకుండా జరుగుతున్న దాన్నంతటినీ చూస్తూ ఆనంద సముద్రంలో విహరిస్తూ ఉంటావు. శంభు, ఇటువంటి సాహసం కానీ నిశ్చలమైన స్థితి కానీ నీకు తప్ప మరెవరికి ఉంటుందయ్యా? పరమేశ్వరుడు తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా ఉంటుందో ప్రళయకాలంలోనూ అట్లాగే అంటి ముట్టినట్లే ఉంటాడు. మనం కూడా మనలో కలిగే మార్పులను, వచ్చే కష్టనష్టాలను, లాభాలను, శుభాలను అన్నింటినీ చూస్తూ పొంగిపోకుండా, కృంగిపోకుండా ఉండడాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలని సూచిస్తూ ఉన్నారు శంకరులు.